ఏలూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం దెందులూరు నియోజకవర్గంలో ప్రజాగలం బహిరంగ సభ 3 గంటలకు నిర్వహించనున్నారు. దీంతో బహిరంగ సభ జరిగే దెందులూరు ఎన్టీఆర్ సెంటర్ పసుపుమయంగా మారింది. టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణం నుండి మా ప్రతినిధి చైతన్య మరింత సమాచారం అందిస్తారు. ద్వారకా తిరుమల ఎట్టండి ఈశా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థుల తరపున ప్రజాగళం పేరుతో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు చంద్రబాబు అయితే దెందులూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సుమారు 20,000 నుంచి 30,000 మంది వరకు వచ్చేటట్టు ఈ సెంటర్ని అయితే ఏర్పాట్లు చేశారు. దెందులూరు నియోజకవర్గం మొత్తం కూడా పసుపుమయ జెండాలతో అయితే నిండిపోయింది. ఇటు డ్రైవర్ బాబు రావాలి, రాతియుగం నుంచి స్వర్ణయుగం వరకు ఉండాలని ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు అయితే ప్రత్యేకంగా ఆకర్షించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈరోజు దెందులూరు నియోజకవర్గం చంద్రబాబు సభ ఉండటంతో కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. దెందులూరు నియోజకవర్గంలో గడిచిన 2 రోజుల నుంచి కూడా ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఇటు కూటమి అభ్యర్థి అయితే కొంత నోటి దురుసుగా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైసీపీ అభ్యర్థి కూడా ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రజాగళం పేరుతో సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకైతే ఈ చంద్రబాబు ఈ సభ నుంచి సభ వేదికగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారని కొంతవరకు ప్రజల్లో అయితే ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, దెందులూరు నుండి.